కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఉండాలంటే మంచి కాయ ఎలా కొనాలో ఇప్పుడు చూద్దాం. పూజకు తెచ్చిన కొబ్బరికాయ పగలగొడితే కుళ్ళిపోతే చాలా బాధేస్తుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే మార్కెట్లో మంచి కాయని ఎలా ఎంచుకోవాలనేది ఇప్పుడు చెప్పే సింపుల్ టిప్స్ ద్వారా చూద్దాం. కొబ్బరికాయను చెవి దగ్గర పెట్టి గట్టిగా ఊపండి. లోపల నీరు బలంగా కదులుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తే ఆ కాయ లోపల నీరు నిండుగా ఉందని, తాజాగా ఉందని అర్థం. నీరు తేలికగా తక్కువగా శబ్దం చేస్తే లేదా కుదుపుతున్నట్లు అనిపించకపోతే కాయ పాతది లేదా లోపల పాడిపోయి ఉండవచ్చు. రెండూ ఒకే పరిమాణం ఉన్న కొబ్బరికాయలను చేతిలోకి తీసుకోండి. ఏ కాయ ఎక్కువ బరువుగా అనిపిస్తే ఆ కాయలోనే నీరు ఎక్కువగా ఉందని, అది తాజాగా ఉందని అర్థం. కొబ్బరికాయకు పైన ఉండే 3 కళ్ళు లేదా మచ్చలు ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా చూడండి. ఆ 3 కళ్ళు గట్టిగా పొడిగా ఉండాలి. ఆ కళ్ళలోంచి తడి వస్తున్నా, నల్లగా లేదా మెత్తగా ఉన్నా ఆ కాయ లోపల కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలను కనుక వాడితే మీకు కుళ్ళిపోని మంచి కొబ్బరికాయ తప్పకుండా దొరుకుతుంది. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలానే వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.